నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రధానంగా చూసుకుంటే 3 అంశాల మీద ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, అడ్వకేట్ దిలీప్ శంకర్ గారు. ఆయన చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏదైతే సబ్జెక్టుల మీద ఆయన చాలా అనర్గళంగా మాట్లాడగలరు, దానికి సంబంధించినటువంటి మంచి ఫుటేజ్ని మనకి ఇవ్వగలరు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు తిరుపతి లడ్డు మీద జరుగుతున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఆ లడ్డూలో పవిత్రమైనటువంటి శ్రీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క లడ్డు విషయంలో దాంట్లో కొన్ని కొవ్వు పదార్థాలు, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలిపి ఈరోజు ప్రసాదాలుగా పంచిపెడుతున్నటువంటి అంశాన్ని చాలా పెద్ద ఇష్యూగా చూస్తున్నాం. అదేవిధంగా జానీ మాస్టర్ యొక్క ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూగా నడుస్తూ ఉంది. ఎందుకంటే ఒక మైనర్ బాలిక ఏదైతే సహచరణ అయినటువంటి డాన్సరు తన మీద సెక్సువల్ హరాస్మెంట్ కేసు పెట్టడం, రకరకాల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు దేశంలో కూడా జమిలీ ఎన్నికల హడావుడి కూడా నడుస్తూ ఉంది. ఈ 3 అంశాల మీద దిలీప్ శంకర్ గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర్ గారు నమస్తే. నమస్తే అన్నగారు, చాలా రోజులు తరచు కలిసాం. మీరు కూడా ఫుల్ బిజీగా ఉన్నారు, ఢిల్లీ టు హైదరాబాద్. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ తిరుపతి లడ్డు ఇష్యూ చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది. నిజంగానే పవిత్రమైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు ప్రసాదాల్లో కూడా ఇలాంటి దారుణమైనటువంటి అంశాలు మనం చూస్తున్నామంటే, గతంలో ఫుడ్ విషయంలో చూసాం, అక్కడ జరిగినట్టు టికెట్ల అమ్మకాల విషయంలో చూసాం. ఇప్పుడు లడ్డు దాకా వచ్చేసింది. లడ్డు ఇదివరకు సైజు వేరు, ఇప్పుడున్న సైజు వేరు. అది కూడా నాణ్యమైనటువంటి లడ్డు కాదు. గతంలో లడ్డు ఒక వారం రోజులైనా అలాగే గుమగుమలాడుతూ ఉండేది. ఇప్పుడు మొత్తం 2వ రోజుకే పాచిపోయిన వాసన వస్తుంది. సో ఏంటి అసలు నిజంగానే ఆ లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి? నిజంగా ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి అంశం అంటే, ఎందుకంటే ప్రసాదం అనేటువంటిది మనిషికి ఒక పునర్జన్మ భావాన్ని కలిగిస్తుంది. భక్తి పారవస్యంతో పాటు తమ పాపాలకి ప్రాయశ్చిత్తం దొరికింది అనుకుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి కాలినడకన వెళ్ళేటువంటి భక్తులైతేనే, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ప్రయాణ సాధనాల ద్వారా వెళ్ళేటువంటి వ్యక్తులైతేనే, వీరందరికీ కూడా తిరుపతి లడ్డు అనేటువంటిది చేతిలో పడ్డప్పుడు స్వామివారిని నోషం చూసినటువంటి భావన 100 గంటలు చూసినటువంటి ఆలోచన కలుగుతుంది. అట్లాంటి ఒక లడ్డు చుట్టూ రాజకీయం చోటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరం అండి. ఎందుకంటే మనందరం కూడా తిరుపతి లడ్డు ప్రియులమే కాదు, ఎంతో ఆసక్తిగా ఎవరన్నా ఒక ₹1,00,000 పెన్ను మనకి ఇస్తానంటే కూడా ఒక 2 లడ్డులు పట్టుకొచ్చారంటే అదే ఎక్కువ గిఫ్ట్గా భావిస్తాం. అలాంటిది ఈరోజు లడ్డు చూస్తే నిజంగా వేరే వ్యర్థ పదార్థాలు కలిసినాయా, నిజంగా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు అడల్టరేషన్ కోసం, కృత్రిమమైనటువంటి నెయ్యి తయారు చేయడం కోసం కలిపారా అనేటువంటి భేద భావన మనకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే అసలు ఆ క్యాఫ్ రిపోర్ట్ అనేటువంటిది మరింత స్పెసిఫిక్గా, ఎందుకంటే ఇప్పుడు దాకా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చూపెడుతున్నటువంటి దానిలో కింద 7 పాయింట్స్లో అది ఏ విధమైన ఆయిల్ అయినా అవ్వచ్చు. ఒకవేళ ఆ ఆవు ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినటువంటిది జ్వరం పడి ఉంటేనో, వయసు అయిపోయి ఉంటేనో, రకరకాల పారామీటర్స్లో కూడా ఇక్కడ పాజిటివ్ వచ్చినప్పటికీ, అంటే జంతుజాలానికి సంబంధించో, వెజిటేబుల్స్ కొల్లబెట్టి తీసినటువంటి ఆయిల్స్కి సంబంధించో అడల్టరేషన్ కోసం డాల్డానో ఇంకోటో కలిపారు అని అనుకోవడానికి లేదు అని ఆ రిపోర్ట్ చెప్తుంది. కాబట్టి నిపుణుల యొక్క సలహా మేరకు నాకు అర్థమైంది ఏంటంటే, మోర్ స్పెసిఫిక్ టెస్ట్లు అనేటువంటివి ఖచ్చితంగా సత్వరం చెయ్యాలి. నిందితుల్ని ఎవరనేటువంటిది పట్టుకోవాలి. ఈ 3 శాంపిల్స్ అనేటువంటిది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నదిగా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆ ప్రాశస్త్యాన్ని కానీ, ఆ పవిత్రతను కానీ కాపాడడానికి 10-15 సార్లు ట్యాంకర్లలో క్వాలిటీ చెక్ చేసి బాలేదు అంటే తిరిగి వెనక్కి పంపించారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలా పంపించకుండా, టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగకుండా నిజంగా వంటశాల దాకా ఆ వ్యాన్ వెళ్ళిందా లేదా అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో సరిపెట్టుకోకూడదు. సిట్టింగ్ జడ్జితో 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులతో కూడా ఒక కమిటీ వేసి 100 రోజులు మించకుండా సీసీటీవీ ఫుటేజెస్, దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారి ప్రావీణ్యం ఉందా, ఇంకెవరైనా దాంట్లో చూపించారా, అందరి పేర్లు రావాలండి. అందరి పేర్లు రావాలి. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారా, వాళ్ళ అబ్బాయి ఉన్నారా, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారా, ఎవరున్నారని నిగ్గు తేల్చారు. ఎందుకంటే సార్, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తుందంటే మనం అందరం కూడా తిరుపతి ప్రోగ్రాం పెట్టుకుంటాం. క్రిస్మస్ సెలవులు వచ్చినాయన్నా కూడా హిందువులు అందరం కూడా ఇటు వెళ్తాం. సమ్మర్ హాలిడేస్ వచ్చినట్టు 10th పాస్ అయినటువంటి పిల్లోడు రాసినటువంటి పిల్లలతో కూడా వెళ్తాం. ఈ టైంలో మన పవిత్రత మీద అనుమానాస్పదంగా భేదభావనతో ఆ స్వామివారి ప్రసాదాన్ని చూడరాదు. కాబట్టి సత్వరం దీని మీద కమిటీ వెయ్యాలా. ఒక సెషన్స్ జడ్జు, హైకోర్టు జడ్జితో పాటు అవసరమైతే కూర్చోబెట్టి సిఐడితో పాటు ఇన్వెస్టిగేషన్ జరగాల.
నేరస్తులు కఠినాతి కఠినంగా శిక్షించబడాలా. దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డూకి సంబంధించి క్వాలిటీ ఎటుకుడి రిస్టోర్ చేస్తున్నారు, ఆనందం. క్వాలిటీతో పాటు ఎవిడెన్సెస్తో కూడినటువంటి ఎలిగేషన్స్ని కూడా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా నేరస్తులు బయటికి రావాలా, వారు శిక్షించబడాలా. కానీ ఇక్కడ తిరుపతి అనేది చాలా పవిత్రమైనటువంటి 4 మాడ వీధుల్లో ఆ యొక్క వైబ్రేషన్ అనేది మనందరికీ కనపడుతుంది. ప్రతి భక్తుడు కూడా ఆస్వాదించే విషయం అది. కానీ అన్య మతస్థులందరినీ కూడా అక్కడ జాయిన్ చేసి భూమాన కరుణాకర్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఉంటుంది, ఏదో ఎడంకాలతో విగ్రహాన్ని తన్నాలనిపించింది నాకు, కానీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇలాంటి అన్ని రకరకాల ఉన్నటువంటి భావాజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు అక్కడ పెద్ద వ్యక్తులుగా పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? తిరుమల పవిత్రతను నాశనం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా గతంలో కొన్ని విషయాల మీద నేను స్పష్టంగా నా ఛానల్లో కూడా స్పందించడం మీ అందరూ చూశారు. ఒక చిరుతపులి బారిన పడి బాలుడు చనిపోతే కర్రలు పంచిపెడతాం, కర్రలతో కొట్టమన్న రోజు నేను ఏకరవు పెట్టాను. ఈరోజు కూడా అట్లాంటిది నేను దాని మీద స్టిక్ అనే ఉండి చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు వారంతటి వారు బయటపడ్డటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. అది వారు వ్యక్తిగతమైనటువంటి చపలత్వాన్ని, వారి కెపాసిటీ లేనితనాన్ని వారికి వారే ఎగ్జిబిట్ చేసుకున్నారు. కానీ ఈరోజు ఎలిగేషన్ అనేటువంటిది రాజకీయ నాయకుడి మీద చేసింది కాదు. ఇక్కడ మ్యాటరు, ఇక్కడ కోట్లాది మంది కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీమన్నారాయణుడికి సంబంధించి ఇగో నా ఉంగరం. నేను శివుడు భక్తుడిని అయినప్పటికీ కూడా వెంకటేశ్వర విష్ణు సహస్రనామాన్ని ప్రతి శనివారం పట్టించుకుంటాం. కాబట్టి ఆ స్వామివారి భక్తుడిగా నేను కోరుకుంటుందల్లా ఇవి అభియోగాల స్థాయిలో ఆగిపోకూడదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పాడు అంటే ఎంతో కొంత శాంటిటీతో కూడినటువంటి ప్రూఫ్స్ ఉంటాయి. మొన్న ఎవరు మిత్రులు అడిగారు, అన్న క్యాఫ్ రిపోర్ట్ సరిపోదని. సరిపోదు. యాంబిగ్విటీతో ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారితంగా మనం ఎవరిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయగలుగుతాం? బాధ్యులు చేయాలి అంటే సీసీటీవీ ఫుటేజెస్ బయటికి రావాలి. బాధ్యులను ఎవరైనా చేసి జైలుకి పంపాలి అంటే క్యాఫ్ రిపోర్ట్కి ముందు వెనకాతలో వచ్చినటువంటి ఈ శాంపుల్స్ క్యారీ చేసినటువంటి ట్యాంకర్ల నెంబర్ తెలియాలి. ట్యాంకర్లు రాలేదని ఈఓ గారు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తే ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి. ఇక్కడ వారిద్దరూ కొట్టుకు సానవడం మనకు అనవసరం. భక్తులుగా మన ప్రసాదంలో జంతువులకి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలపలేదు లేదా కలిపి ఉంటే వాళ్ళు ఎవరా నిందితులు అనేటువంటి సంగతి న్యాయస్థానాల ముందు నుంచోపెట్టిన రోజు మాత్రమే ఆ ప్రభుత్వాలు సరైనటువంటి బాధ్యత నిర్వర్తించినట్టు. అన్నప్రసాదాలు కూడా చాలా క్వాలిటీ తగ్గిపోయినాయని మీలాంటి ఒక మంచి ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తి రాధా మనోహర్ దాస్ గారు అంటే ఆయన తిరుపతికి రానివ్వకుండా నేను వ్యక్తిగతంగా మాట్లాడాను 2-3 సార్లు రాధా మనోహర్ దాస్ గారితో మాడాను. ఆయన తిరుపతికి రానివ్వద్దు అన్నంత విషయంలో నేను కోర్టుకు కూడా వెళ్తానని చెప్పాను. రాధా మనోహర్ దాస్ గారు కూడా 2-3 ఇంటర్వ్యూల విషయాన్ని చెప్పారు. నాకు ఆయన అంటే వ్యక్తిగతంగా అభిమానం ఉంది. రాధా మనోహర్ దాస్ గారిని 1-2 సందర్భాల్లో ఎయిర్పోర్ట్లో కూడా కలిశాను. ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనది. గత ప్రభుత్వం మీద ఆయన్ని నిర్బంధించడానికి ప్రయత్నం చేయడమో నిషేధించడానికి ప్రయత్నం చేయడమో అమానవీయమైనటువంటి చర్య కింద నేను నోటీస్ కూడా పంపుతానని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చాలా సంతోషించారు. అన్నప్రసాదాల విషయంలో క్వాలిటీ కంటే కూడా వ్యవహారం అనేటువంటిది అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది గతంలో సంతృప్తికరంగా లేదు. అది వ్యక్తుల భావన లేకపోతే వ్యక్తుల భావజాలమా అనేటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం నిగ్గుదార్చాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాళ్ళలాగా పింక్ డైమండ్ అనేటువంటి బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారనేటువంటిది ఏదైతే గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారు చెప్పారో అట్లాంటి బేస్లెస్ ఎలిగేషన్ కిందే తిరుపతి లడ్డు అనేటువంటిది మిగిలిపోకూడదు అన్న ఆందోళన. కాబట్టి దర్యాప్తు ముమ్మరంగా జరగాల. ఖచ్చితంగా ఎవరు దీనికి బాధ్యులో వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. ఈ టికెట్ల విషయంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆ టికెట్లను కూడా అమ్ముకున్నారు దారుణంగా. దానికి ముఖ్యంగా రోజా గారు మెయిన్ కీలక పాత్ర పోషించారని చెప్పేసి మాట్లాడారు. దాని మీద కూడా మీరు మాట్లాడేది నేను చూడదు, కానీ దాని మీద ఇప్పుడే సమాధానం. ఖచ్చితంగా గతంలో కూడా నేను చెప్పాను, ఎలిగేషన్స్ అన్నిటిని కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరమైతే ఒక సిట్టింగ్ టీం అనేటువంటి దాన్ని కాన్స్టిట్యూట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వీరందరూ కూడా ప్రజాప్రతినిధుల కింద అనర్హులు అని నేర ఆరోపణ అనేటువంటిది తేలితే డిక్లేర్ చేసి మళ్ళీ ఇలాంటి వ్యక్తులను ఎవరిని కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగకుండా ఆధారభూతమైనటువంటి అభియోగాలు చేయకుండా అర్ధరహితంగా అభియోగాలు మాత్రమే రాజకీయ కోణంలో చేసావు అంటే మనం ఎంత ఏకరవ పెట్టినా ప్రజల నుంచి వారికి వచ్చే మద్దతును ఆపలేం. రోజా గారి మీద వ్యక్తిగతంగా మనం విమర్శ చేసేయచ్చు, కానీ ఆధారాలు చూపించకపోతే మనం ఆ బాస్ పాలు అవుతాం. కాబట్టి రాజకీయపరమైన విమర్శ నిజంగానే ప్రజా ప్రాతినిధ్యాన్ని
గౌరవాన్ని వీరు తాకట్టు పెట్టారా అన్నది న్యాయస్థానాల్లో తేరాలా. అలాగే దర్యాప్తు సంస్థలు కూడా అలసత్వం చూపించకుండా ముమ్మరం చెయ్యాలా. ఎలిగేషన్స్ అన్ని మనం చూడగా ఎన్ని రాజకీయ విమర్శలు అనుకునే స్థాయి రాకూడదు. ఆల్రెడీ రాజకీయాలకు విలువ తగ్గిపోతుంది. ఎంక్వైరీ ఉండాలి. సో ఖచ్చితమైన ఎంక్వైరీ ఉండాలా. ఇది బేస్లెస్ ఎలిగేషన్ కాదు, ఇది బేస్ఫుల్గా ఉంది. కొరాబరేటివ్ ఎవిడెన్స్, డైరెక్ట్ ఎవిడెన్సెస్ దీంట్లో ఉన్నాయి. చూడండి, కోర్టు సబ్మిట్ చేసామని ప్రజాక్షేత్రంలో వాళ్ళని దోషులుగా నుంచోబెట్టాలి. అది నా అభిప్రాయం సార్. రాజకీయ విమర్శలు అంటే పొద్దున్నెత్తే మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు వీళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. తద్వారా ప్రజలకు ఒరిగింది ఏంటి? నాణ్యమైనటువంటి పరిపాలన పక్కన పెట్టండి, నాణ్యమైనటువంటి ఆరోగ్యాన్ని పక్కన పెట్టండి, నాణ్యమైనటువంటి ఆహారాన్ని పక్కన పెట్టండి. కనీసం మన కర్మలు ఎంత ఉన్నా, ప్రభుత్వాలు ఎలాగున్నా, భగవంతుడి సన్నిధానంలో అయినా సేద దేవదాం అనుకునేటువంటి భక్తులకి ఇంత పెద్ద గుండెపోటు కలిగించేటువంటి పిడుగులాంటి వార్తను తీసుకురావడం అంటే ఆషామాషి విషయం అనుకున్నారా? ఎంతమంది భక్తులు తిరుమలలో ఈరోజు ఆందోళన చెందుతూ ఉంటారు. ఆ మహాప్రసాదాన్ని తీసుకున్నామని ఆనందపడాలా, అనుమానపడాలా అనేటువంటి సందిగ్ధత అనేటువంటిది ఎంత పెద్ద కర్మ అండి. అలాంటి కర్మ నుంచి సత్వరం తప్పించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల మీద ఉంది. చేస్తారని నమ్ముతున్నాం. దోషుల్ని ప్రజల ముందు నిలబడతారని, మన పవిత్రతకు భంగం వాటిల్లకుండా శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సార్.